వెల్లుల్లి మామిడి తురుము నిల్వ పచ్చడండి. సూపర్ టేస్ట్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. 2 మామిడికాయలను తీసుకొని బాగా పుల్లగా ఉన్న కాయలను తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరనివ్వండి. ఆరిన తర్వాత శుభ్రంగా పీల్ చేసుకొని దాన్ని నీట్గా పీల్ చేసుకున్న తర్వాత తురుముకోండి. అవన్నీ తురుముకున్న తర్వాత మనకి తురుము ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయిన తురుముని మీరు ఒక కప్పులో కానీ చాలా కొంచెం చిన్న గిన్నెలో కానీ వాటిని కొలుసుకోండి. అలా కొలుస్తున్నప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోండి. వాటిని అదిమి పెట్టడం కానీ అలా చేయక్కర్లేదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొలుసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నాకు దాదాపు 4 కప్పుల వరకు మామిడి తురుము అనేది రెడీ అయ్యింది. ఇది కలుపుకోవడానికి వీలుగా కొంచెం పెద్ద బౌల్లో తీసుకోండి. తర్వాత అందులో 1 చెంచా పసుపు వేసుకొని, చూస్తున్నారు కదా, 1 చెంచా పసుపు వేసుకొని ఏ కప్పుతో అయితే మామిడి తురుము అనేది తురుముకున్నానో అదే కప్పుతో కారం తీసుకున్నానండి. నేను 1 కప్పు కారం వేసుకున్నాను. తర్వాత 1/2 కప్పు వరకు ఉప్పు తీసుకున్నానండి. ఈ విధంగా ఉప్పు వేసుకొని 1 చెంచా ఆవాలు, 1 చెంచా మెంతుల్ని ఇలా చిటపటమనే వరకు వేయించుకొని దాన్ని పౌడర్ తీసుకొని అదొక 1/2 కప్పు తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1/2 కప్పు తీసుకొని వీటన్నింటినీ కలిసే విధంగా నీట్గా అంతా కలుపుకునేసేయాలండి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 1 కప్పున్నర వరకు నేను పల్లి ఆయిల్ తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే నేను మామిడి తురుము అనేది తీసుకున్నానో అదే కప్పుతో ఆయిల్ కూడా తీసుకున్నాను. అది వేడయ్యాక 1/4 కప్పు పచ్చెనగపప్పు, 2 చెంచాల ఆవాలు వేసుకొని వాటిని చిటపటమనే వరకు వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్పుడు వెల్లుల్లి కూడా వేసుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత 7-8 పచ్చిమిరపకాయలు, 2-3 రెమ్మల కరివేపాకు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నూనెని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత రెడీ చేసుకున్న మామిడి తురుము ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి మొత్తంగా కలుపుకొని నీట్గా అంతా కలిసే విధంగా ఒకసారి సరి చూసుకొని ఉప్పు ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఏదైనా కొంచెం తక్కువ అనిపిస్తే మీరు ఈ టైంలో కూడా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. సూపర్ టేస్ట్తో వెల్లుల్లి మామిడి తురుము పచ్చడి రెడీ.